హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా మమ్మీ బదులు నేను సరదాగా వాయిస్ ఓవర్ ఇద్దామని వచ్చాను. మేమైతే ఇప్పుడు షిరిడి నుంచి త్రయంబకేశ్వర్కి అయితే 12కి బయలుదేరాం. మేమైతే ఇప్పుడు వెళ్తుంటే చాలా అంబేద్కర్ ఫ్లెక్సీలు, ఎందుకంటే రేపు అంబేద్కర్ జయంతి కాబట్టి చాలా హల్చల్ అవుతుంది. మా అక్క వాళ్ళు 5 hours కూర్చునేసరికి కాళ్ళు పట్టేశారు, అందుకనే రిలాక్స్ అవుతున్నారు. నేనైతే కార్లో మొత్తం టైంపాస్ చేస్తున్నాను. మొత్తం నేను యోయో ఆడుకుంటూ, యోయో చాలా బాగుంది, 80 రూపీస్కే ఉంది. ఇప్పుడు మేమైతే త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మేము చుట్టుపక్కల చూసేసరికి చాలా షాప్స్ ఉన్నాయి. మేము కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి చెరుకు రసం అయితే చాలా బాగుండే, చెరుకు రసం అయితే తాగామన్నమాట, చాలా బాగుండే. ఇప్పుడు మనమైతే ముంగట వెళ్దాం. మేమైతే దర్శనంకి టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఆన్ ద వే. పక్కన చుట్టుపక్కల మాత్రం చాలా బాగా ఉన్నాయి షాప్స్. అక్కడ మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మీరైతే దాన్ని మళ్ళీ కొనుక్కున్నాక రిటర్న్ చేయలేరు. సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ బయింగ్. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట, మెయిన్ టెంపుల్లో. దాని తర్వాత మేము పక్కన కూడా ఒక టెంపుల్ ఉంటుంది, దాంట్లో కూడా దర్శనం చేసుకుంటాం. ఒక 2-3 hours అయితే పట్టింది. బట్ టెంపుల్ కంటే దర్శనం కంటే మనం ఎక్కువ ఏం వేయలేము కాబట్టి. సో ఇప్పుడు దర్శనం అయితే చేసుకుంటుంటే అంటే కొంచెం డివోషనల్గా ఉండాలని చెప్పి మేమైతే బొట్టు అయితే పెట్టుకున్నాం అన్నమాట, ఆ శివుడిది. సో శివుడు ఆర్ సాయిబాబాది కూడా అలానే ఉంటుంది. మేమైతే పెట్టేసుకున్నాం బొట్టు. ఇప్పుడు అది ఎంత కాస్ట్ అయి ఉందంటే అరౌండ్ 25 to 50 రూపీస్ అయితే ఒక్కరికి. ఇప్పుడు మేమైతే దర్శనంలో క్యూలో ఉన్నాం, కొంచెం చాలాసేపు పడేటట్టుంది. మేమైతే ఇప్పుడు దర్శనం లోపలికైతే మేమైతే ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాం దర్శనం చేసుకోవడానికి. లోపల కెమెరా అయితే నాట్ అలౌడ్. సో అప్పటికి దర్శనం అయిపోయాక మేము పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో కొంచెం దర్శనం చేసేసుకొని నీళ్ళతో చేసేసుకుంటే అందరూ చాలామంది అక్కడ స్నానం చేస్తారు. మేమైతే చేయలేకపోయాం. మేమైతే తలపైన వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు మేమైతే నీళ్ళు చల్లుకొని పక్కనున్న టెంపుల్లో అయితే దర్శనం చేసుకుంటాం. ఇప్పుడైతే మేము మా అక్కలైతే ఫోటోల పిచ్చి కాబట్టి ఫొటోస్లో అయితే ఉన్నారు. నేను నీళ్ళల్లో కూడా యోయో ఆడుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా ఫన్ ఉండే. అండ్ ఇప్పుడు మేమైతే ఫోటోషూట్లో ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వాటర్లో. నేను అక్కడ కూర్చుంటే మాత్రం ఇక్కడ లేపి ఇక్కడ కూర్చోబెట్టిర్రు, ఇక్కడ కూర్చుంటే మాత్రం ఇక్కడ లేపి అక్కడ కూర్చోబెడుతున్నారు. నన్నైతే మొత్తం ఫిట్నెస్ చేపిస్తున్నారు. ఆల్రెడీ వాకింగ్ చేసి నా కాలు నొస్తుంటే ఇంకా నడిపిస్తున్నారు.
అని అంటే మా మమ్మీ తిట్టింది, అందుకనే లేచి పక్కన వెళ్ళి కూర్చున్నాం. ఈ గ్యాప్లో అయిపోయాక మేమైతే దర్శనంకి అయితే వెళ్ళాం. ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా, నంది చెవులో మనకి విష్ చెప్తే మోస్ట్లీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చుట్టుపక్కల మాత్రం చాలా బాగుంది. ఈ రాయిలతో చేసిన శిల్పాలు ఆర్ స్టాచ్యూస్ అవన్నీ బాగున్నాయి. హనుమంతుని మాత్రం ఆరెంజ్ బొట్టుతోటి మొత్తం కప్పేశారు. ఇంకా ఈ గణేషుని కూడా అదే ఉంది, అదే గణేశుడు నేను మొక్కుకుంటున్నా నా విష్. ఇక్కడ అది శివుడిది లింగం ఉంది. శివుడి లింగం పైన మనం వాటర్, ఫ్లవర్స్ అవన్నీ పెడితే పుణ్యం అన్నా లేకపోతే మన విషెస్ అన్నా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము టెంపుల్ మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే మేము దర్శనం నుంచి బయటికి అయితే వచ్చేసాం. మా అందరికీ చాలా ఆకలి ఉంది, అయినా మేము భరించుకొని ఉన్నాం. ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ బొట్టులు ఉన్నాయి. అక్కడ మేమైతే హనుమంతుడిది ఇంకా సాయిబాబా బొట్టు అయితే తీసుకున్నాం. అది డిస్ప్లేలు ఉన్నది మాత్రం అక్కడ లైవ్ దర్శనం లైవ్ అక్కడ లేంది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి విష్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, నేనైతే హార్స్ ఎక్కాలని చాలా విష్ ఉండే నాది. ఇప్పటికి ఫుల్ఫిల్ అయింది. ఎందుకంటే నాకు ఆ బాహుబలి మూవీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేనైతే ఒకటేసారి బాహుబలి అనుకొని మొత్తం స్వాడ్ మొత్తం తిప్పేస్తున్నాను. అదైతే చాలా ఫన్ ఉండే. అదైతే 100 రూపీస్ మొత్తం గేట్ నుంచి మళ్ళీ ఆటో స్టాండ్ వరకు. మళ్ళీ మా అంకుల్ కూడా వెళ్తున్నారు. అది చాలా ఫన్ ఉండే కాబట్టి. ఇప్పుడైతే వచ్చేసాడు ధీరుడు మహేంద్రుడు బాహుబలి. మా అంకుల్ కూడా అయితే వచ్చేసారు. ఇప్పుడైతే మేము గణేష్ చతుర్థి అందరికీ మ్యాచింగ్ ఉండాలి కాబట్టి గణేష్ చతుర్థి అయినా ఏ ఫెస్టివల్ అయినా కానీ మనం సేమ్ క్లోత్స్ ఉండాలి కాబట్టి అయితే తీసుకున్నాం. ఇప్పుడు మేము అక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఆగినప్పుడు ఆయన గంగా ఎక్కడ పుట్టిందో అక్కడ వరకు తీసుకెళ్లారు ఆటోలో, మొత్తం కొండ పైన. అక్కడైతే 10 కిలోమీటర్స్ కిందికి వెళ్ళి పైనకి, మళ్ళీ అక్కడ గంగా దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ కిందికి వెళ్ళి పైన స్టెప్స్ ఎక్కడానికి 10 కిలోమీటర్స్. మొత్తం 5 టెంపుల్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ ఉన్నారు కాబట్టి మేము ఎక్కలేకపోయాం. ఇక్కడైతే వ్యూ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ రోడ్ మాత్రం చాలా స్లాంటింగ్ ఉంది. మళ్ళీ ఇది క్రాస్ జిగ్జాగ్ రోడ్ ఉంది. మేమైతే భయపడిపోయాం, ఎక్కడైతే ఆటో ఇంబ్యాలెన్స్ అయిపోయి పడిపోతామని. మాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ పైన మాత్రం ఆటో డ్రైవర్ చాలా రిస్కీగా నడిపాడు స్టంట్స్ చేసుకుంటూ. అంటే ఇప్పుడు ఆ రోడ్ ఎండింగ్ వరకు వెళ్ళి టర్నింగ్ తిప్పడం, కొంచెం అయితే మేము స్లిప్ అయ్యే వాళ్ళం అని అనుకున్నాం, కానీ ఆయన చేయలేదు. మొత్తం వాళ్ళకైతే చాలా హ్యాబిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం మిస్టేక్స్ చెయ్యరు. మేమైతే కొన్ని స్టెప్స్ వరకు అయితే ఆటో అయినా తీసుకెళ్తారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు అయితే మమ్మల్ని ఆటో అయినా దింపేస్తే మేము ఒక గైడ్ని తీసుకున్నాం. ఆ గైడ్ని 300కి మాట్లాడుకున్నాం. 500 అంటే 300కి చేసుకున్నాం. మీరు కూడా ఎంత అంటే అంత ట్రై చేయండి. మోస్ట్లీ ఇక్కడ డబ్బులు వేస్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి. ఇప్పుడు మేమైతే 2 టెంపుల్స్ అయితే చూసాం. అవుట్ ఆఫ్ 5 మేము 2 టెంపుల్స్ అయితే చూసాం. ఇదైతే స్టార్టింగ్లో చాలా బోరింగ్ ఉండే, కానీ నాకైతే జై హనుమాన్ అనగానే ఏదో వైబ్ వచ్చేసి నేను చాలా ఫాస్ట్గా పరిగెత్తేసాను. సో ఇక్కడైతే మేము చాలా పైన ఎక్కుతున్నాం. మీరు చూసి ఉండాలి మేము ఎంత లేజీ ఉన్నానో, కానీ అయినా దేవుడి కోసం అని చెప్పి నేనేం ఆగకుండా వెళ్ళిపోయాను. సో వీళ్ళైతే నాకంటే లేట్ వచ్చారు. ఇంకా నేను జల్దీ ఫాస్ట్ రన్నింగ్ చేసేసాను. ఇది క్రికెట్కి కూడా చాలా హెల్ప్ అవుతుందని. సో పైన మీకు చూస్తున్నారు కదా, అక్కడైతే టెంపుల్ ఉంటుండే. ఇక్కడ కూడా ఏమంటారు, ఇది గంగా వాటర్. అది అక్కడ మీకు అక్కడైతే కనపడుతుంది కదా, అక్కడైతే గంగా అయితే పుట్టింది. అక్కడ మేము నీళ్లు చల్లుకున్నాం. మీరు ఈ గంగా వాటర్ కూడా తీసుకోవచ్చు. దాన్ని కొంచెం ఇట్లా సిప్ చేయండి, పుణ్యం లాంటిది ఏమన్నా రావచ్చు మీకు. ఇక్కడ కూడా వీళ్ళు కూర్చున్నారు మొత్తం లేజీ. వీళ్ళైతే నా వల్ల కాదు, నేనైతే క్లైమ్ చేయలేను, ఎందుకంటే హోల్ డే వాకింగ్ వల్ల ఎవరి వల్ల కాలేదు. సో మేము సెకండ్ టెంపుల్ దగ్గర అయితే ఆగిపోయాం.
వీళ్ళైతే ఇక్కడ చాలా లైఫ్ అప్డేట్ పార్ట్ 2 ఒక దగ్గర ఉన్నాం, ఎక్కడున్నాం తెలియదు. ఆటో అబ్బాయి ఇక్కడ వచ్చి దించి 10 కిలోమీటర్ పైకి పోతే మీకు ఏమొస్తుంది, గుడులు వస్తాయి అని చెప్పారు. ప్యూర్ వాటర్ వస్తాయి. ప్యూర్ బేసికల్లీ ప్యూర్ వాటర్. మేము ఎక్కడ ఉన్నాం చూడండి, అది ఇట్లా తిప్పు. అగ్గో మా మమ్మీ వాళ్ళు. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు కిందకి బతుకుంటే కంటిన్యూషన్ పార్ట్ 3 వస్తుంది. మేమైతే ఎగ్జాస్ట్ అయ్యేసరికి ఇక్కడైతే ప్రతి ల్యాండ్ మార్క్ దగ్గర ఒకటి లెమన్ జ్యూస్ ఉంటుంది. మేమైతే లెమన్ జ్యూస్ విత్ హాజ్మోలా అయితే తాగాం. సో ఈ ట్రిప్ అయిపోయాక మేము రాత్రి శని సింగనాపూర్కి అయితే బయలుదేరుతాం. సో సీ యూ గైస్ అంటిల్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. ప్లీజ్ like, share and subscribe. Until then, bye.